అనిల్ గారు ఈ 245 రోజులు ఏం చేశారు జైల్లో? చేసేదానికి ఏం లేదు రోహిత్. తలుపు తాళం 3 నెలలు, ఉం? సెల్ 3 months లాక్, అటొక వార్డరు ఇటొక వార్డరు. బయటికి రాలేదా? ఆ ఏంది వచ్చేది చెప్పేది అదే రోహిత్. 2 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల్లో నుంచి నేను కాసేపు పొగులంతా నేను పైకి లేచి నుంచొని తిరుగుతూ ఉండాలి రూమ్లో. 15x15 రూమ్ అది. చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్లు అయితే పెట్టారో కింద స్నేహాలో, దాని ఎదురుగానే 11F. 3 నెలలు తాళం తీలా. అటొక వార్డర్ ఇటొక వార్డర్ ఉండేవాళ్ళు. యమభట్టులాగా నుంచొని ఉండేవాళ్ళు వాళ్ళు. సార్ ఏం సార్ మీరంటే నుంచొని తిరగండి, పడుకునేదానికి కూడా లేదు కాసేపు. ఇది లోపలే ఇది లోపలే. పొద్దున్నే ఒక 10 నిమిషాలు తలుపు తీసేవాళ్ళు, లోపల అంతా క్లీన్ చేయించేసి మళ్ళీ ఫుడ్ కూడా లోపలికే. 3 నెలలు అయ్యో సూర్యోదయం అసలు ఏం లేదు స్వామి. చెప్పేదేంది నీకు? నరకం. నరకం అంటే ఏంటో చూపించినారు. ఆ హెడ్ వార్డర్స్ ఇద్దరు ఉంటారు, ఒక శ్రీనివాసన్ ఉంటాడు ఒక ఆయన. అసలు ఆయన అసలు అబ్బా అసలు ఆయన ఓవర్ యాక్షన్ చూడలేము, ఆయన పరిస్థితి చూడలేము. ఆఫీసర్స్ వస్తానగానే అనిల్ లే బైక్ లే చల్లు కట్టుకొని వచ్చి. అసలు ఏంది బానిసలమా? జైల్ ప్రిజన్ రూల్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారం లోపల మెడికేషన్ కానీ ఫుడ్ కానీ నిద్రపోయేదానికి కానీ వసతులు కల్పించాలా. అందుకే 200 మంది స్టాఫ్, దానికి ఒక సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లు, 4 జైలర్లు, ఒకడు ఎగ్జిక్యూటివ్ జైలర్, ఒకడు టవర్ జైలర్, ఒకడు ఫుడ్కి సంబంధించిన జైలర్, ఒకడు మెడికేట్కి సంబంధించిన జైలరు. ఏమీ లేవు. మేడం బ్యాక్ పెయిన్ ఉందండి, కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యి ఏమని అడుగు, పారాసెటమాల్ ట్యాబ్లెట్, ఒక గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తారు. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జర్నీ, నేను ట్రావెల్ చేయలేనమ్మా, మీకు దండం పెడతాను తల్లి, డాక్టర్ని పిలిపించండి లేదా జడ్జి గారిని పిలిపించండి అంటే, అసలు జడ్జి లేదు, జడ్జి గారిని పిలిపించండి, డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీని పిలిపించమని నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్నిసార్లు నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ జైలర్ ఉన్న దుర్గా రమేష్కి నేను ఎన్నిసార్లు చెప్పాను, నో ఓకే చెప్తాం. ఒకవేళ జడ్జి గారు కిందకు వచ్చినా పైన ఎవరు లేరు సార్ ఖాళీగా ఉందని చెప్పి జడ్జి గారిని అట్లాగే తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు. ఒక్కసారి మాత్రం జడ్జి గారు పైకి చూడటానికి వచ్చారు. ఆ రోజు చెప్పాను, సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది ఇట్లా ఉంది. ఆ రోజు కొంచెం చేంజెస్ అయినాయి. బయటికి రాకూడదు, నడచకూడదు, వాటరు నీసుకంపు కొట్టేది తెలుసా రోహిత్. అది ఒకలాంటి కుళ్ళిపోయి ఎలికి చచ్చిపోయిన కంపు కొట్టిన నీళ్లు తాగేవాళ్ళం. బాత్రూమ్స్ భయంకర, సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర రూము, ఆ స్నేహ బ్యారక్కే సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర ఉంటుంది. ఆ లోపల కొద్దిగా తిరగడానికి 4 చెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆ శ్రీనివాస్ అనే అతను గైని లేచేవాడు. తిరగడానికి వెళ్ళలేదు, మనం చూస్తే మా ఉద్యోగాలు పోతాయి. వాళ్ళ కులపస్తులకి అలా ఆయనకి నచ్చిన పార్టీ వాళ్ళకి శుభ్రంగా పక్కన కూర్చొని మీటింగ్లు వేస్తాడు ఆయన. అనంతపూర్ జైల్లో ఒక నెల పెట్టారు. భయంకరం రోహిత్. అక్కడైతే కూర బంకలు సాగేది, అన్నం జావలాగా ఉండేది. ఆ కూర అన్నీ కీరదోసకాయ, ఆకుకూర అన్నీ టమాటా పప్పులు వేసేసి మిక్సీలు వేసేసాం. అదంతా భయంకరమైన వాసన వచ్చేది, తినగలిగే పరిస్థితి కాదు, వామిటింగ్ వచ్చేది. ఆ కుండలో వాటర్ పోసేవాళ్ళు, ఆ వాటర్లో ఎర్రలు, బొద్దింకలు, దాన్ని ఎవరు క్లీన్ చేయరు, మాట్లాడకూడదు, అడగకూడదు ఎవడు అక్కడ. భయానకమైన పరిస్థితులు. ములాఖాతులు ఉండేవి కదా ఫస్ట్లో, తర్వాత ఇచ్చారు. నా ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ వినేవాళ్ళు. ఆ దుర్గా రమేష్ అనే అతను ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ విని టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఆయన మెసేజ్లు ఇస్తూ ఉంటాడు, ఇట్లా ఇట్లా ఉంది, ఇట్లా ఇట్లా పరిస్థితి. ఆయన వల్ల లోపల చాలామంది ఖైదీలు సఫర్ అయ్యారు. అనిల్ అన్నా బాగున్నావా అని ఎవరన్నా అక్కడ వచ్చి బట్టలు గిడ్డంగి అని ఒకటి ఉండేది మాకు. బట్టలు అంటే ప్రతి ఖైదీకి ఖచ్చితంగా తెల్ల బట్టలు ఇచ్చి, ముద్దాయిలు ఏరూ సిటీ ముద్దాయిలకి అయితే, జనరల్ జైలు ఖైదీలకు కూడా నెంబర్ వేసి కార్డు వేసి ఇస్తారు. అక్కడ కింద ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో చూస్తానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది తెలిసిన వాళ్ళు, అన్నా బాగున్నావు అని చేయెత్తితే, అట్లా చేయెత్తి అన్నా బాగున్నావు అన్న వాళ్ళని గేటుకి తీసుకెళ్ళి 3rd degree కోటింగ్ ఇచ్చి పంపించి నానా హింస పెట్టే పనిష్మెంట్ వర్క్స్ వాళ్ళకి వేసి చేసిన వ్యక్తి అతను. అంత కరుడుగట్టిన నేరస్తులు మేము కాదే, మేము టెర్రరిస్టులు కాదు, మేము ఈవెన్ అసలు గ్యాంగ్స్టర్స్ కాదు, మేము సామాన్య మానవులు స్వామి. సోషల్ మీడియా కేసెస్లో తీసుకుపోయి నువ్వు ఈ రకంగా హెరాస్మెంట్ చేయాల్సిన అవసరం ఏంది? తిండి తిప్పలు లేవు, నిద్ర లేదు, 14-15 వేల కిలోమీటర్లు తిప్పారు. 3rd degree రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కఫ్ చేసి లోపలికి 14.5 గంటలు 3 Town పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుపోయి పడేసారు లోపల. ఆ కఫ్స్ తీసేసిన తర్వాత చేతులు ఇట్టాగే ఉన్నాయి, నాకు తెలిసి చేతులు ఇటు రాలా.
చేతులు ఇట్లా మడుచుకునే దానికి నాకు చేతులు రాలా, చేతులు ఇట్లా బెండవలేదు రోహిత్ నాకు, చేతులు ఇట్లా రాలా. ఒక 4-5 అవర్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఇద్దరు కానిస్టేబుల్స్ చేతులు అట్లా 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 గట్టికి తీస్తే కిందకి బయటకు పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళడానికి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను నానా తిప్పలు పడితే డే 1 నుంచి 3rd డిగ్రీ మొదలుపెట్టారు. దిమ్మకి కూర్చోబెట్టడం మానించడం, ఇట్లాంటి దిమ్మకి కూర్చోబెట్టేది అటొకటి ఇటొకటి నుంచి కాళ్ళు ఇట్లా పంగ చీల్చేస్తారు. ఆ చీల్చే క్రమంలో 2 చేతులు ఇట్లా పైకి కట్టేస్తారు, వెనకాల నుంచి ఒకటి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు. ఆ గుద్దే క్రమంలో ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వచ్చిన పరిస్థితి ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేము. కేకలు పెట్టి ఏం చేసినా వీడియో తీసి అరిచేకుంది ఇంకా ఇంకా అసలు భయంకరమైన టార్చర్. అసలు నేనైతే వెన్నుపూస అట్లా చీలిపోద్దాం అనుకున్నాను. నేను అంత మూర్ఖంగా అంత భయానకమైన పరిస్థితిలో నన్ను హింస పెట్టిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఏ రకంగా హింస పెట్టారు ఏంటన్నీ తెలుసు ఆయనకి. మాట్లాడారు మీరు? మాట్లాడాను, జైలు చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత అన్న అడిగారు, సిఐ పేరు అడిగారు. అప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ టీం 3rd డిగ్రీ చేసేటప్పుడు ఎవరు ఉన్నారు, మన ప్రభుత్వంలో కెమెరాస్ పెట్టినాం కదా, మా కెమెరాస్ పనిచేసినాయి మొత్తం కోర్టుకి చెప్పిన. కానీ ఇప్పుడు మీరు ఒక వైసీపీ మనిషిగా